తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. కేటీఆర్పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఫిర్యాదు చేశారు. మహిళ అయ్యుండి సాటి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ రాఘవేందర్లకు వేర్వేరుగా ఫిర్యాదు కాపీలను అందజేశారు. వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య, హేమ తదితరులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ తక్షణమే మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు నటీమణులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీ మీడియా సాక్షిగా ఏం మాట్లాడారో కేటీఆర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లందరం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే బహిరంగంగా ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి పోస్ట్ లో ఉండి ఆవిడ ఒక మహిళ ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం మహిళల్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక పొజిషన్ లో ఉంటూ కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు చూసినట్టు ఏదో డ్రగ్స్ అని చెప్పి రేవ్ పార్టీలు అని చెప్పి అలా సమంత గారి మీద కానీ రకుల్ ప్రీత్ సింగ్ మీద కానీ ఇలా చేసిన వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానించినట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు సినీ ప్రముఖుల్ని ఈ రాజకీయ కోణంగా ఎప్పుడు కూడా సినీ ప్రముఖుల్ని మేము తీసుకురాలేదు. గత 10 సంవత్సరాలు కూడా మీరు చూసుకుని ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ అపోజిషన్ లీడర్ మీద కూడా ఎవరు కూడా చేయలేదు. కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఏసీపీకి కూడా అలాగే సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా కంప్లైంట్ రిజిస్టర్ జరిగింది. మరి ఇలాంటి అనుచిత వాక్యాలు మాట్లాడిన కొండా సురేఖ గారి మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినప్పటికీ కూడా మరి ఏసీపీ గారు కానీ అలాగే సిఐ సార్ కానీ సానుకూలంగానే స్పందించారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామనే విషయంలో వాళ్ళు భావిస్తూ ఆ విషయం చెప్పారు. అలాగే మాకు ఎక్నాలజ్మెంట్ కాపీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరు వర్గాలు వాహనాలపై పరస్పరం కోడిగుడ్లను విసురుకున్నారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసి మున్సిపల్ కార్యాలయానికి వెళుతుండగా స్థానిక ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ జీవితం నాశనమైందంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే కాన్వాయ్ వస్తున్న సమయంలో ఒకేసారి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఎమ్మెల్యే వాహనంపై కొందరు కోడిగుడ్లు విసరడం, అది గురి తప్పి రోడ్డుపై పడింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రెండు పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి మీద పోస్ట్ పెట్టి పట్టిరెడ్డి వాడు మిమ్మల్ని కూడా కేర్ ఎత్తలేడు వాడు. మనోళ్ళు పోనీ అంటా ఉంటే ఇక నువ్వు చెప్తావు రేపు అది చేయడం ఇంకా అటు నుంచి